బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు సాగే ఈ మహాజాతర ఇవాళ పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠించడంతో అంకురార్పణ జరుగుతుంది. రేపు సాయంత్రం సమ్మక్క గద్దె మీదకు చేరునుంది. ఇక జాతర నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకు లక్షల మంది జాతరకు తరలి వస్తున్నారు. మేడారం పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ఇక జాతర మొదలు కావడంతో ఒక్కసారిగా పొట్టెత్తారు భక్తులు. ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, బస్సులు ఇలా వాహనాల్లో తరలి వస్తున్నారు. దీంతో సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నెలకొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఇటు జంపన్నవాగు వద్ద ఇసుకేస్తే రాలని జనం కనిపిస్తున్నారు. మేడారానికి 4 కిలోమీటర్ల దూరంలోని కన్నపల్లి గుడి నుంచి సారలమ్మ, మహబూబ్ నగర్ జిల్లా గంగారం మండలం నుంచి పునుగొండ నుంచి పగిడిద్దరాజును, ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం కొడాయి నుంచి గోవిందరాజును తీసుకువచ్చి మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తారు. రేపు సాయంత్రం మేడారం సమీపంలోని చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకువచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను భక్తి కోటి జనం దర్శించుకుంటారు. ఇక శనివారం సాయంత్రం వనదేవతలు వన ప్రవేశంతో మహాజాతర పరిసమాప్తి అవుతుంది. నేటి నుంచి శనివారం వరకు 4 రోజుల పాటు సమ్మక్క, సారలమ్మ మొక్కులు చెల్లించేందుకు భారీ సంఖ్యలో మేడారం జనాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందుకు తగ్గట్టే మహోత్తర ఘట్టానికి తగ్గట్టు పకడ్బందీగా ఏర్పాటు చేసింది. మహాజాతర నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. 13,000 మంది పోలీసులు, 42,000 మంది వివిధ శాఖల అధికారులతో జాతర నిర్వహణ జరుగుతుంది. రాత్రి వేళ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలోని తాత్కాలిక విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పండుగ అయిన మేడారం గిరిజన జాతరను మంత్రి సీతక్క దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇటు వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈసారి జాతరకు సుమారు 2 కోట్ల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.